evening, everyone. And of course, if you watch the song, I don't have to speak anything about it. Today, I'm very proud that I'm a part of this song because I am a mother. And but I have to thank Shinu Garu because it was his faith in me that I actually decided to do this song. I'm so happy, and I have to also thank Vrinda Master, who's not here today. And Bhuvan Garu, thank you so much for making it look so beautiful. And sir, your vision has gotten me so many compliments. In my entire career in the movie industry, I have not got so many. And of course, this will stay in my mind and in my heart forever. And Gopi Garu, thank you so much. Of course, we didn't have much interaction, but those 3 days, I used to go home and tell everybody I have not seen somebody more humble than you. So I'm very happy, and thank you, of course, to our producer, sir, for giving me this opportunity, and everybody for coming to this event. Of course, this movie is going to do very, very well, and your best wishes are going to take it even further. So thank you. Namaskaram. Director garu. Director garu ready to na journey start అయింది. I think 4-5 సినిమాలు కంటిన్యూస్గా చేశాను. ఐ ఫీల్ ప్లస్ ఆయన బ్లాక్ బస్టర్స్ అన్నిటిలో నేను ఉన్నాను. సో నాకు ఎందుకో 200% ష్యూర్ ఇది కూడా ఇంకొక బ్లాక్ బస్టర్ అవుతుంది అని. అండ్ డైరెక్టర్ గారి గురించి యూజువల్గా అంటారు కదా, హాలిడేకి వెళ్ళినట్టుంది, చాలా హ్యాపీగా ఉండింది. నేను అలా అన్ను, షూటింగ్కి వెళ్ళినట్టే ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్ట్రిక్ట్గా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. పనిలో ఉన్నామనేది 24 గంటలు మైండ్లో ఉంటుంది. ఐ మీన్ వెన్ ఎవర్ యూర్ వర్కింగ్, ఆ సెట్లో ఉన్నప్పుడు పనిలో ఉన్నామనేది చాలా క్లియర్గా ఉంచుతారు అందరికీ. ఆ విషయంలో మటుకి క్లారిటీగా ఉంచుతారు. హాలిడేకి వచ్చినట్టు ఉండదు, పనికి వెళ్ళినట్టే ఉంటుంది. ఆ ఒక విషయం ఐ థింక్ ఐ రియల్లీ లైక్ ఇన్ యూ సార్. అండ్ హీరో గారు, ఈయన అసలు మాట్లాడతారా? ఈయనకి అసలు కోపం వస్తుందా? ఈయన అసలు అందరితో ఎవరు ఏది చెప్పినా ఒక్కొక్క స్మైల్ ఉంటూనే ఉంటుంది. ఫ్రేమ్లో చూస్తే ఎవరో ఇంకొక మనిషిని చూసినట్టు ఉంటుంది. హీ లుక్స్, అసలు ఆ కోపం సీన్ అంతా చూస్తే అసలు ఇంత కోపం ఈ మనిషిలో ఎక్కడుందా అనిపిస్తుంది. అంతా ఐ రియల్లీ చాలా నేను దగ్గర నుంచి చూసి ఐ ఫెల్ట్ దట్ దేర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు పర్సనల్గా ఉండడానికి, ఫ్రేమ్లో ఉండడానికి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. అండ్ అది అలాగే ఉంచండి, చాలా బాగుంది. ఇంకా నా ఫేవరెట్ పాప కావ్య థాప, అమ్మాయి చేసిన 2 తెలుగు సినిమాలు నేను తల్లిగా చేశాను. అండ్ అంటే అమ్మాయి గురించి మీకు అంతగా తెలియదు కాబట్టి ఒక్క క్వాలిటీ నాకు అమ్మాయి దగ్గర నచ్చింది, చాలా చాలా నచ్చిన విషయం ఏంటంటే, ఎంత స్ట్రెస్ ఉన్నా లాంగ్వేజ్ రాదు, అసలు ఏం జరుగుతుందో కొన్నిసార్లు అర్థం కాదు, కానీ ఏడుపంతా లోపల పెట్టుకున్నా కూడా పైకి ఆ నవ్వు మట్టికి షీఈ్ ఆల్వేస్ విత్ వన్ బ్యూటిఫుల్ స్మైల్. అండ్ చాలా చాలా హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ జెన్యూన్. అంటే చాలా తన 100% కాదు, 1000%, 10,000% ఇమ్మన్నా అది ఏమన్నా కానీ కాలు ఎరుగుతుందా, చెయ్యి ఎరుగుతుందా, షీ డజంట్ కేర్, షీ జస్ట్ గివ్ ఇట్ టు యూ. వెరీ ప్రొఫెషనల్. అండ్ దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ రియల్లీ లైక్ అబౌట్ యూ. There is a lot of success for you to come ahead. God bless you, Vita. ఇంకా గుహన్ గారు, ఇది ఐ థింక్ మళ్ళీ అదే సేమ్ జర్నీ మీతోటి కూడా. అండ్ అన్డౌటెడ్లీ మళ్ళీ నన్ను చాలా అందంగా చూపించారు. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, నవ్విస్తానండి ఖచ్చితంగా, అది ష్యూర్గా చెప్పగలను. అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను శ్రీను గారి డైరెక్షన్లో చేశాను ఈ మూవీ. స్మాల్ క్యారెక్టర్ అయినా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మనాలి నేను ఫస్ట్ బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సార్.
సో టీమ్ అందరికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది సార్. శ్రీను వైట్ల సార్ మీరు బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్ అనమాట. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే బై ది ఎండ్ ఈవినింగ్ 6-7కి మనం ఏం చేస్తాం తెలుసు కదా. అప్పుడు కరెక్ట్గా కావాల్సింది ఏంటంటే యూట్యూబ్లో సెర్చ్ చేసే సినిమాలు ఏమన్నా ఉన్నాయంటే మీవే సార్. సో ఫ్రెండ్స్తో కలిపి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం విశ్వం అండ్ టీమ్ అందరికీ గుడ్ లక్ అండి. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి, వేణు గారికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇలా రిలీజ్ అయిన విషయం నేను చూడలేదు. అందరూ ఫోన్ చేసి నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ అడుగుతున్నారు. నిజంగా నా నెట్ఫ్లిక్స్ ఎందుకు అడుగుతున్నారా? లేదు లేదు నేను ఎవరితో వాడుతున్నారని చెప్పి కవర్ చేస్తున్నాను. తర్వాత తెలుస్తుంది. అండ్ అంటే చేసింది చిన్న క్యారెక్టర్ అయినా కూడా ట్రైలర్లో ఒక ఆర్టిస్ట్కి రికగ్నైజేషన్ తీసుకురావచ్చు అన్నది శ్రీను వైట్ల గారికి చెల్లింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీను వైట్ల గారి గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ టైం 2009 ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను చూసిన అతిపెద్ద డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. ఒక న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూకి మీరు వెంకటేష్ గారు వచ్చినప్పుడు అమ్మో చాలా పెద్ద డైరెక్టర్ నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అలాగే గోపి గారితో ఇది సెకండ్ ఫిలిం. అండ్ లక్ష్యం సినిమా మళ్ళీ సేమ్ స్టోరీ రామబాణంలో చెప్పిందే చెప్పాలి. లక్ష్యం సినిమా పేపర్ కటింగ్స్ దాచుకున్నాను, తర్వాత మీతో ఇలా సెకండ్ ఫిలిం యాక్ట్ చేస్తున్నాను. నిజంగా చాలా లక్కీ నేను. అండ్ అలాగే పీపుల్స్ మీడియాలో కూడా కొన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను విశ్వప్రసాద్ గారు. అండ్ మీరు ఎక్కువ సెట్లో కనపడిపోయినా మీ హాస్పిటాలిటీ మా అందరికి కనిపిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యూఎస్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 18 hours వర్క్ చేసే వర్క్ డేస్లో కూడా అలానే ఫిలిమ్స్ ఆర్ ద స్ట్రెస్ పర్సన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ యూ ఫర్ యూర్ 25th year. సో ఈ సినిమాలో ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో గోపిచంద్ గారు సెకండ్ మూవీ. సో ఇలాంటి మూవీస్ చాలా చేయాలని కోరుతున్నాను. అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ కమ్ అండ్ ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ October 11. థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు. చాలా హ్యాపీగా ఉంది. RX100 నుంచి జర్నీలో చాలా ఎక్సైటింగ్గా ఇంత ఎక్స్పీరియన్స్డ్గా ఇంత హైలీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు నిజంగా నా వర్క్ ఇష్టపడడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను వైట్ల గారు ఆపర్చునిటీకి నిజంగా ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నిజంగా అందరూ పాటలు లాంచ్ అయ్యే టీజర్ ట్రైలర్ అన్నీ లాంచ్ అయ్యే చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. వెరీ హ్యాపీ. చాలా స్ట్రెంత్ ఇస్తుంది. అండ్ మూవీ కూడా చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఫుల్ ఫన్ ఉంటుంది అండ్ యాక్షన్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇంత మంచి ఛాలెంజింగ్ సిచ్యువేషన్కి జనరల్గా అంటే నేను ముందు చేసిన మూవీస్ అన్నీ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కల్చర్. RX100 కానీ ఇలా మల్టిపుల్ మూవీస్ అన్నీ. సో ఇంత నమ్మి నాకు ఆపర్చునిటీ ఇవ్వడం నిజంగా నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అంతే రెస్పాన్సిబుల్గా చేశాను. నమ్మిన ప్రొడ్యూసర్స్ వేణు గారు, విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. గోపిచంద్ గారు నిజంగా చాలా నాకు మీ యాక్టింగ్ చాలా ఇష్టం. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నేను అలా వర్షం అన్నీ చూస్తూ చాలా పెద్ద ఫ్యాన్. నేను పెద్ద మంచి ఆపర్చునిటీ నాకు రావడం చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ నా టీం చాలా కష్టపడ్డారు నాతో పాటు. నా స్టార్టింగ్ నుంచి జర్నీ నుండి ఇప్పటి వరకు నా టీం చాలా సపోర్ట్. లేకపోతే ఇప్పుడు ఏ మ్యూజిక్ కంపోజర్ కూడా ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ యాక్టివిటీ బయటికి రావాలంటే ఒక సాంగ్ లాంచ్కి. నాకు సపోర్ట్ చేసిన నా ప్రోగ్రామర్స్ అవ్వచ్చు, సింగర్స్, లిరిక్ రైటర్స్ అండ్ లైవ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఎప్పటికీ ఇలాంటి సపోర్టే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మీడియా ఆడియన్స్కి మూవీ ప్రతి కంటెంట్ పట్టుకెళ్ళే బాధ్యతలో చాలా ఎప్పుడూ రెస్పాన్సిబుల్గా తీసుకుని అంతే రీచ్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత పాజిటివ్ ఆరాలో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. వర్క్ ప్రతిదీ రీచ్ చేస్తున్నారు. వెరీ థ్యాంక్ఫుల్ టు ద మీడియా. అండ్ గెస్ట్స్ అందరూ వచ్చిన అందరు గెస్ట్స్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఈవెంట్. అండ్ గుహన్ గారు నిజంగా నాకు చాలా ఇష్టం అండి. ఇది పేరు మర్చిపోతూ ఉంటాను. కొన్ని మనుషులు కనబడితే మాట్లాడుతున్నాను స్టేజ్ మీద ఎక్కంగానే. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఎక్స్ట్రాడినరీ విజువల్ అసలు మ్యూజిక్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఎప్పుడు విజువల్ డ్రివెన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ సపోర్ట్ మీరు ఇచ్చారు. అండ్ గోపిమోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ ఏం మాట్లాడుతుందని తెలియట్లే, బట్ థ్యాంక్ యూ సో మచ్. అందరు సపోర్ట్ చేస్తున్నారు.
మూవీని. అండ్ మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మనిషిగా ఉండే ఆయన ఫ్యాన్ని, ఆయన ఎప్పుడు బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని. అలాగే శ్రీను వైట్ల గారికి నేను ఎంత రుణపడి ఉంటానో ఆయనకి కూడా తెలియదు. అంతగా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను యాజ్ రైటర్. ఆయన దగ్గర పనిచేయడం అంటే నేర్చుకోవటం, ఆయన దగ్గర రైటర్స్ పనిచేయడం అంటే నేర్చుకోవడం, డైలాగ్ రైటర్స్. ఆ అవకాశం నాకు దక్కింది. అలాగే హైదరాబాద్లో నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ గోపి మోహన్ గారు, వన్ ఆఫ్ ద బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రైటర్స్. వీళ్ళ కాంబినేషన్లో మళ్ళీ చాలా పెద్ద సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కావ్య థాపర్ అండ్ వెరీ టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ గర్ల్, అండ్ షీఈస్ గోయింగ్ టు టేస్ట్ హర్ ఫస్ట్ సక్సెస్ ఫ్రమ్ దిస్ ఫిలిం. అండ్ మై ఫ్రెండ్ వేణుగోపాల్, ఇప్పుడు అందరికంటే ఎక్కువ గుహాన్ సినిమా కెమెరామెన్ కూడా అయినా. ఏ వెరీ వెరీ హెల్తీ టీమ్. ఆల్ ద బెస్ట్ టు విశ్వం. గాడ్ బ్లెస్.